నీ ఇల్లంతా కూడా మారునుగాక. నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్య, ప్రతి చీకటి అంధకార శక్తులు ఏదైతే ఉన్నాయో అది ఇప్పుడే యేసు నామములో బయటకు వచ్చునుగాక. ఆ సమస్య ఏదైతే క్రియేట్ చేస్తుందో, ఏ శోధన అయితే క్రియేట్ చేస్తుందో, ఏ అపవాదిగాడు మన కుటుంబాలని ఇదిగో బలవంతముగా శ్రమంలోకి నెడుతున్నాడో, వాడి క్రియలు బలవంతంగా మన గృహాల నుండి విడుదల కలుగునుగాక. అయ్యా, ఇప్పుడు మీరు వెలుగు సంబంధులయ్యా. మరి ఈ వెలుగు సంబంధులు వాక్యం అంటే వెళ్తున్నావయ్యా నీవు. మరి వాక్యం వెళ్తున్న నీవు చీకటిలో ఉన్న వారిని వెలిగించాలి. శిష్యులారా, మీరు చక్కగా ఈరోజు వాక్యం విన్నారు. అపోస్తులారా, చక్కగా ఈ రాత్రి మీరు అందరూ వాక్యం విన్నారు. విన్నాము. ఏం చేయాలి ప్రభువా? ఇంక వెళ్ళి సర్వలోకం ఉంది కదా, ఈ సర్వలోకానికి వెళ్ళి నేను ఏదైతే చెప్పానో, నేను ఏదైతే బైబిల్ రాసుకున్నానో వీడి మాటలన్నీ చెప్తారా? చెప్తాను. అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు 12 మందిలో శిష్యులైనటువంటి తోమా తమిళనాడు ప్రాంతానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. మన ఇండియా దాకా సువార్త విస్తరించింది. ఆ మనలో ఉన్నటువంటి వాక్యము మన వీధికే స్ప్రెడ్ అవట్లా. మనం చేసే భక్తి ఇతరులకి స్ప్రెడ్ అవట్లా. మనం చేసే ప్రార్థన ఎదుటి వాడికి మేలుకరంగా ఉండట్లా. పైపెచ్చు ప్రార్థనకి వెళ్తున్నారు, వారు బుద్ధులు తిడుతున్నారు అని అంటున్నారు, కొడుతున్నారు అంటున్నారు. అయ్యో ప్రభువా, ఏంటైనా మా విశ్వాసుల పద్ధతి ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ మాట చూసి ఒక వ్యక్తి, అమ్మో ఆ తల్లి గారా చాలా ప్రార్థన పడుతుంది, ఆవిడ జోలికి వెళ్ళకూడదు, ఆవిడ జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఇది మన పరిస్థితులు. ఆమె నోరు తెరిచిందా, అబ్బో అసలు మన వల్ల కాదు, అసలు మనం ఆమెతో జయించలేము. సాతాను గారితో జయించగలుగుతామో కానీ ఆ తల్లి గారితో మన వల్ల కాదు. ఆ ఏరియాకి ఆమె లీడరు, ఆ ఏరియాకి ఆమె లీడరు. ముగించేస్తున్నాను. ఆ ఏరియాకి ఆమె లీడరు. పర్మిషన్ ఆమె కావాలి. యుద్ధంలో పర్మిషన్ ఆమె, అన్నిట్లో పర్మిషన్ ఆమెదే తీసుకోవాలి. చిటికేస్తున్నాను, అడే గొడవాడే, తర్వాత నేను చూసేసుకుంటాను. ఏదైతే అది అయింది, తర్వాత నేను చూసేసుకుంటా. అటు ఇటు గొడవ పెట్టి ఏమన్నానక్క, నేనేమన్నానా, ఊరికే చెప్పాను ఏంటి ఆ మాటను అడిగేస్తావా? ఇప్పుడు బాగానే మన ఇద్దరికి చెప్తారు, ఇప్పుడు నా గురించి నేను చెప్తారు. మళ్ళా ఆమె చెప్పమాక, నేను అన్నట్టుగా ఊరికే నీకు చెప్తున్నాను, మళ్ళీ నన్ను తిట్టుకునే దావిడ నాకు చెప్పమాక. సర్లే నీకు కోపం వచ్చి అడిగేస్తావు. ఎవరు చెప్పారు నా గురించి? నా గురించి అసలు చెప్పింది ఎవరు? బయట తీసురా, అటు ఇటు కలిసి చెప్పిన వాళ్ళ పేరు వస్తుంది. చెప్పిన వాళ్ళు నీ దగ్గర వచ్చి టక్క నేను ఊరికే చెప్పాను, నీ దగ్గర చెప్పిందని నిన్నిరికిచ్చారనుకో, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్లాగా ఈ చీకటి సంబంధమైనటువంటి వ్యక్తులు ఇతర కుటుంబాలకి, ఇతర సంఘస్థులకి గొడవలు పెట్టి కామైపోతారు.